సోదరులందరికీ నా వందనాలు. 5వ మాటగా యేసయ్య మనతో మాట్లాడిన మాట అండి. నేను దప్పుకొనుచున్నాను అంటే ఆయన దాహానికి నీళ్ళు ఇమ్మని కాదు, కానీ ఆయన మరి అనేక ఆత్మల కొరకు దాహం కలిగి ఉన్నాడు యేసయ్య. మొదటి మాటగా ఆత్మల దాహం, రెండవ మాటగా సిలువలో దప్పిక, మూడవ మాట రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండుట కోసము మాట్లాడుతున్నానండి. నేను యోహాను సువార్త 4వ అధ్యాయము 5 నుంచి 15వ అధ్యాయం వరకు తీసుకుందామండి. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళియుండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని పరమున నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనని అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేది ఏమీ లేదే. ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరుడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లు చేదుకొనుటకింత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, మరి ఆ సమరయ స్త్రీతో యేసయ్య మాట్లాడిన విధానం, మరి దాహానికి మంచినీళ్ళు అడిగి ఉన్నాడండి. అయితే ఆ సమరయ స్త్రీ, నేనిచ్చే దాహం కంటే మరి ఏ ఆకలి లేని దాహమును తీర్చమని మరి యేసయ్యను ఆ సమరయ స్త్రీ అడుగుతుందండి. అప్పుడు మరి ఆయన ఇచ్చే జీవజలములను ఓటను దయచేయమని ఆ సమరయ స్త్రీ అడుగుతుంది. అలాగే మరి 19:28 యోహాను సువార్త 19:28 అయితే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. యోహాను సువార్త 6:35 అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. కీర్తనలు 3 నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయెను అని దావీదు గారు 1000 సంవత్సరముల క్రింద లేఖనములో వ్రాసినట్లుగా మారా చేదు నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడు యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన కుడి వైపున ఎడమ వైపున నిన్నును నన్నును మన అందరినీ సమస్త మానవాళి కోసం మన యేసుక్రీస్తు వారు ఆత్మల భారం కలిగి ఉన్నారు. ఆనాడు సమరయ స్త్రీ ద్వారా అనేక మందికి రక్షణ కలిగింది. అలాగనే నశించిపోతున్న ఆత్మల భారం కలిగి మనమందరము ఉన్నాం. యోహాను సువార్త 1:14 నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టిదిరి, దప్పి కొంటిని, దాహము తీర్చిదిరి అని మాట్లాడుతున్నాడు. మరి దేవుడైతే బట్టలు లేని వారికి బట్టలు దానం చేయమంటున్నాడు. ఆ మంచినీరు అడిగినప్పుడు దాహానికి కూడా లేదని అనకుండా మరి మంచినీరు ఇమ్మని అడుగుతున్నాడండి దేవుడు. మరి మత్తయి సువార్తలోని యోహాను 25:35 యోహాను సువార్త 19:28 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా
మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే మొదటివాడాయను, నేను చెప్పిన వాడు ఈయనే అని యోహాను గారు మన యేసయ్య గారి కోసం సాక్ష్యం చెప్తున్నారండి. మరి ఇశ్రాయేలీల ప్రజలకు మరి పాత నిబంధనలు అయితే మరి ఇశ్రాయేలీల ప్రజలకు మోసే గారిచే మరి అనేకమైన మరి కార్యాలు జరిగించి ఉన్నాడండి. బండలో నుంచి నీటిని రప్పించిన దేవుడు, హగారు ప్రార్థించుచుండగా భూమిని చీల్చి ఇస్మాయేలు దాహం తీర్చిన దేవుడు, ఎండిన నేలను నీటి మడుగులుగా చేసిన దేవుడు, ఆకాశాన్ని 40 దినాలు రాత్రి పగలు ఆకాశముల తూములను విప్పి కొండపాత వర్షమును కురిపించిన దేవుడు మరి యెహోవా దేవుడు. సృష్టించినప్పుడు దేవుడు లేఖనాలను నెరవేర్చినట్లు మన హృదయాలు వెలిగించుట కొరకు మరి యేసయ్య తన ప్రాణాన్ని మరి విడిచిచుండగా 5వ మాటగా మరి దేవుడు మాట్లాడిన మాట తప్పికొనుచున్నానని మాట్లాడి అన్నారండి. నీవు నేను నశించిపోతున్న ఈ ప్రజల పట్ల భారము కలిగి కన్నీరుతో ప్రార్థించిన వారమై ఉన్నాము. మార్కు సువార్త 1:10. వెంటనే ఆయన నీళ్ల నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయో చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను అని మరి యెహోవా దేవుడే యేసుక్రీస్తు వారి కోసం సాక్ష్యం ఇచ్చుచున్నాడండి. అలాగే రోమాపత్రిక 9:5లో సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, యుగయుగములకు ఆయనే దేవుడని మరి తండ్రి కుమారుని పట్ల ఎంతో మరి విశ్వాసముతో మరి ఆయన మనందరికీ తెలియజేస్తున్నాడండి. అలాగే మరి చివరిగా యోహాను సువార్త 19:28లో ఒకసారి తీసుకుందామండి. మరి యోహాను సువార్త 19:28. సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తట్టుకొనుచున్నాను. వెనకతో నిలుచున్నారొక పాత్ర అక్కడ పెట్టి ఉండటం కనుక వారు ఒక స్పందించి వెనకతో నింపి సోపు కొడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నానని మరి యేసయ్య 5వ మాటగా పలికిన మాట కొరకు మనము అందరం ఈరోజు జ్ఞాపకం చేసుకుందామండి. మరి అలాగే మరి తప్పుకొనుచున్నామని యేసయ్య మనతో మాట్లాడినారని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన అయితే మంచినీరు అడగలేదండి. మరి ఆయన్ని బల్లెపు పోట్లతో పొడిచినప్పుడు మరి ఆయన మరి ఆ బల్లెం పోట్లు పొడిచినప్పుడు ఒక్క ఎముక కూడా విరిగిపోకుండా మరి ఆయన రక్తము మరి మంచి నీరులా బయటకు వచ్చిందంటండి. మనందరి పాపశాపాలు కూడా మరి ఆయన మనం చేసిన అతిక్రమములను బట్టి మరి ఆయన మరి శిలువ మీద 5వ మాటగా నేను తప్పుకొనుచున్నానని ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి మరి తండ్రి ఇచ్చిన మాట కొరకు మరి కుమారుడు మరి తన ప్రాణాన్ని మరి మనందరి కోసము మరి బలి అయ్యాడండి ఆయన. అలాగే మరి 3వ రోజున మరి అద్వితీయ కుమారుడైన యేసయ్య తిరిగి మరి ఆదివారమున పునరుత్థానమును దినమును మరి ఒక్క మారు జ్ఞాపకం చేసుకొనొచ్చు మరి సమయం ఇచ్చిన అయ్యగారికి మరి అలాగే మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న మాటను దీవించి ఆశీర్వదించుకున్నాను.